రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపించారు లావణ్య. గత 3 నెలలు రాజ్ తరుణ్ తనకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. తనను వదిలించుకోవడానికే రాజ్ తరుణ్ డ్రగ్స్ కేసు అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మస్తాన్ అనే వ్యక్తి తనకు స్నేహితుడు కావడంతో తనను డ్రగ్స్ కేసులో ఇరికించారని చెబుతున్న లావణ్యతో మా ప్రతినిధి రాణా ఫేస్ టు ఫేస్. సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు లావణ్య. గత 4 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం. ఏకంగా ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా అనేక ఆరోపణలు నిపేన చేస్తున్నారు. మీరు చేసిన దానికంటే ఆపోజిట్ చేస్తున్నారు. మస్తాన్ని తీసుకొస్తున్నారు, తర్వాత డ్రగ్ అనే అంశాలు తీసుకొస్తున్నారు. ఏంటి అసలు ఏం జరిగింది? అసలు రాజ్ తరుణ్ మీకు ఎట్లా పరిచయము, ఎట్ నుంచి స్టార్ట్ అయింది, ఎన్ని సంవత్సరాలు మీకు రిలేషన్షిప్ ఉంది? మాది 2008 అప్పటి నుంచి పరిచయం అన్నది అయితే ఉందండి. 2012 నుంచి కొంచెం క్లోజ్గా మాట్లాడుకుంటున్నాం. 14 నుంచి మేము టుగెదర్ ఉన్నాము. మొన్న మార్చ్లో వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి. 3 months అవుతుంది, 3rd month ఇప్పుడు ఇది బయట ఉండడం రాజు. సో 2 monthsలో నేను వచ్చేస్తాను, మీడియా ప్రెషర్ ఎక్కువ ఉంది, డ్రగ్స్ కేసు కదా, కొంచెం సెన్సిటివ్ థింగ్ ఇది, సినిమాలకు అడ్డుపడుతుంది, సో కమ్ బ్యాక్ ఇన్ 2 months అన్నాడు అని వెయిట్ చేశాను. మొన్న 10 days ఎగో చెప్పాడు దట్ ఈస్ నాట్ గోనా కమ్ అని. అంటే మీరు ఆరోపణలు చేశారు, డ్రగ్స్ కేసులో నేను ఇన్వాల్వ్ అయినప్పుడు స్టేషన్ కూడా రాలేదు, నీతో ఇన్ని సంవత్సరాల రిలేషన్షిప్ ఉన్నప్పుడు నన్ను మోసం చేశాడని అంటున్నారు. ఏంటి నిజంగానే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వలేదా? నిజంగానే రాలేదు, జైలుకి వచ్చి కూడా కలవలేదు. స్టేషన్లో 1.5 day ఉన్నాను. అతను తలుచుకుంటే విడిపించని కేసు కాదు. పోనీ ఒక లాయర్నైనా పంపించవచ్చు. బేసిక్గా నాకు ఒక లాయర్ కూడా లేకుండా నేను ప్రిజన్కి వెళ్ళే పరిస్థితిలో వెళ్ళాల్సి వచ్చింది. ఏంటి ఇప్పుడు రాజ్ తరుణ్ పైన మీరు ఆరోపణలు చేశారు, ఎఫ్ఐఆర్లు ఉన్నాయనేసి, ఇంకో హీరోయిన్తోనూ, ఇప్పుడు మాల్వి మల్హోత్రా పైన. మాల్వి మల్హోత్రా వచ్చి ఇప్పుడు సినిమా రిలీజ్ కాబోతుంది. సో సినిమా రిలీజ్ అప్పుడే ఇలాంటి ఆరోపణలు చేస్తూనే కూడా రాజ్ తరుణ్ అంటున్నాడు. ఈ 10 ఏళ్ళు నేను ఆగి ఈ పిచ్చి సినిమాకి ఎందుకు చేయాలి? అతను మంచి హిట్ సినిమాకి చేస్తే ఇంకొంచెం బాగుంటుందేమో కదా. ఇప్పుడు మాల్వి మల్హోత్రా మీరు ఆరోపణలు చేశారు, తను మధ్యలో వచ్చిందనేసి, తర్వాత దూరం వెళ్ళిపోయింది. తను మాత్రం అసలు నాకు సంబంధమే లేదు రాజ్ తరుణ్, అతను జస్ట్ కో స్టార్ మాత్రమే, 2-3 times మాత్రమే నేను కలిసాను అంటుంటాను. మరి మీరు చూసారో లేదో నేను ఆల్రెడీ May 11th మొన్న May 11th వాళ్ళిద్దరు గ్రీన్ పార్క్ హోటల్ చెన్నైలో ఉన్న వీడియో ఇచ్చాను ఆల్రెడీ. అదేం సినిమా కాదు కదండి, షూటింగ్ వెళ్ళడానికి. సినిమా అయిపోయి సంవత్సరం అవుతుంది. కొన్ని ప్రమోషన్ అయితే హైదరాబాద్ షూటింగ్లోనే ఉన్నాను చెన్నైలో అంటుంటాను. అది వేరే సినిమా, ఆమె పర్సనల్ వేరే సినిమా చేస్తుందండి, రాజ్తో కాదు. తిరగబడ్డ స్వామి అయిపోయింది, 1 year అవుతుంది అయిపోయి. ఆమె కోసం చెన్నై వెళ్ళాడు. గ్రీన్ మాల్వి కానీ వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళ నాన్న కానీ మిమ్మల్ని ఏమని థ్రెట్ చేశారు? అది నేను ఎవరికి చెప్పగలను? ఫస్ట్ ఆమెతో మాట్లాడడానికి ట్రై చేశాను, ఆమె రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళ నాన్నగారికి చెప్దామని చేశాను, మీ అమ్మాయి ఇలా చేస్తుంది తెలుసా అని. అవును, వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారని వాళ్ళ నాన్న ఒప్పుకుంటున్నాడు, వాళ్ళ తమ్ముడు కూడా ఒప్పుకుంటున్నాడు. ఇంకా నాకు కోపం వస్తుంది కదా, నాకు 11 ఏళ్ళ నా ఇది అంటే వాళ్ళ నాన్న లావణ్య వెళ్ళిపోతే మేము పెళ్లికి ఒప్పుకుంటాము అన్నాడంట. అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళ పెళ్ళేంటి, మరి నేనేంటి, నన్ను వదిలించుకునేదేంటి? సో ఇదంతా మీరు పెళ్లి చేసుకున్నా అన్నారు కదా, ఎప్పుడు చేసుకున్నారు? వాళ్ళ పేరెంట్స్కి తెలుసా? మీ పేరెంట్స్కి మీరు చెప్పారా? 2014లో చేసుకున్నాము. 3 months అంటే చేసుకున్నామని తాళి కట్టాడు, అది అతను ప్రామిస్ అని నమ్మాను నేను. ఇప్పటివరకు కలిసే ఉన్నాం. 3 months నుంచి అంటే జరిగిన 3 months నుంచి మా పేరెంట్స్కి తెలుసు. సినిమా ఇండస్ట్రీలో మన రాజా రవీంద్ర గురించి మీకు అన్నీ తెలుసు. తన మేనేజర్గా కూడా పనిచేశారు కాబట్టి రాజ్ తరుణ్కి చాలా సినిమాలకి ఆయన వ్యవహరించాడు. ఇప్పుడు ఆయనకి ఈ వ్యవహారాలన్నీ తెలుసా? తెలుసండి, మొత్తం అన్నీ తెలుసు. బట్ ఎందుకు ఆయన కూడా ఫోన్ ఎత్తట్లేదో తెలియదు. మరి రాజాలో ఎప్పుడన్నా మీరు ఆయన మీద చెప్పారా, మీకు ఇట్లా జరుగుతుందనేసి ఎప్పుడన్నా రాజా రవీంద్రకి? అంటే మేము మాట్లాడుకునే వాళ్ళం కదండి. ఆయన ఒకప్పుడు రాజాజీ ఏమైనా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేసేవాళ్ళు. అంటే రాజు ఎక్కువ ఆల్కహాల్ ఎక్కువ తాగినా, లేకపోతే షూటింగ్ టైంకి రాకపోయినా, అలా చిన్న చిన్న కంప్లైంట్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పేవాళ్ళు ఆయన ఫోన్ చేసి, చూడు ఇది కొంచెం ఫాలోఅప్ చెయ్యు అని. సో ఇన్ని సంవత్సరాలు ఆయన చెప్పింది మరి నేను చేసినప్పుడు నేను తిరిగి అడిగింది ఇది ఒక్కటే. నాకు కాల్ కూడా ఎత్తట్లేదు ఇప్పుడు. సార్ మీరు చాలా అలిగేషన్ చేశారు, ఎందుకంటే 2 హీరోయిన్ల పైన మీరు అలిగేషన్ చేశారు, ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అనేసి. వాళ్ళు ఇప్పుడు ప్రూవ్ చేయమని చెప్తున్నారు. ఎట్లా మీ దగ్గర ఉన్నటువంటి బేసిక్ ఎవిడెన్స్ ఏంటి? ఎవరు అడిగారండి ప్రూవ్ చేయమని? మాల్వి అడుగుతుంది. ప్రూవ్ చేశాను కదండి ఆల్రెడీ. ఇప్పుడు ఎవిడెన్స్ అన్ని ఇప్పుడు పోలీసులకి మీరు ఇస్తారు. అవును, ఇప్పుడు వెళ్తున్నాను, అక్కడికే వెళ్ళాలి, లేట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇంత హెల్ప్ చేశారు రాజ్ తరుణ్కి స్టార్టింగ్ కెరీర్లో. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల రిలేషన్షిప్లో ఉన్నాడు, మీరు డ్రగ్ కేసు అయిపోయిన తర్వాత ఇప్పుడు తను నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, నా ప్రాపర్టీస్ కోసం ఆయన డ్రగ్స్ కన్జంప్షన్ చేస్తుంది, నా కళ్ళ ముందే డ్రగ్స్ తీసుకుంటుంది, మస్తాంతో రిలేషన్షిప్ ఉంది అంటున్నాడు. ఏంటి ఇవన్నిటికీ ఏం సమాధానం చెప్తారు మీరు? నన్ను వదిలించుకోవాలి అని అనుకున్నప్పుడు, మరి నేను తప్పు చేస్తున్నప్పుడు అతనికి ఎందుకు ఛాన్స్ దొరకలేదు పోలీస్ దగ్గరికి? ఇంకా ఈజీ కదా, ఇంత అవసరం లేదు కదా నన్ను వదిలించుకోవడానికి. మరి అప్పుడు నేను దొరికినప్పుడు డ్రగ్స్ కేసు అప్పుడే చెప్పొచ్చు కదా బయటకు వచ్చి, ఇంకా అమ్మాయి నాకు సంబంధం లేదు అని.
మరి ఎందుకు అప్పుడు పదే పదే మస్తాన్ పేరు తీసుకొస్తున్నాడు, అదే ఆయన ట్రంప్ కార్డ్ లాగా వాడుతున్నాడు. మరి ఇప్పుడు ఏం చూపిస్తాడండి? ఏం అంటే మస్తాన్ మీకు ఎలా పరిచయం ఏంటి అసలు? మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా పరిచయం. సో మాకు ఇబ్బందులు జరిగాయి, కొట్లాటలు అయ్యాయి, కేసు పెట్టాను, వద్దు అనుకున్నాము, ఇంకా లైఫ్ ఉంది అంతే. అది పదే పదే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసుని తెరపైకి తీసుకొస్తున్నాడు. వరలక్ష్మి దాంట్లో నుంచే కదండి డ్రగ్ కేసు స్టార్ట్ అయింది. సో అందులో A11 అని నా పేరుంది అన్నారు. సో నాకు ఫోన్ చేస్తున్నారు, రానన్నాను, స్టేషన్ బిల్ తీసుకోమన్నారు. అప్పుడు నాకు అంత అవగాహన లేదు. సో అందులో ఏమని ఉందంటే అనురాధ అనే అమ్మాయి గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చింది, అందులో సమ్ 1 గ్రామ్ నాకు మస్తానికి ఇచ్చారు సంథింగ్ ఏదో అని రాశారు ఆన్ 20th ఆగస్ట్. సో అసలు నాకు వాళ్ళు ఎవరో తెలియదు. అండ్ 20th ఆగస్ట్ అప్పుడు ఆ టైంలో నేను కాశీలో ఉన్నాను, వారణాసి. నేను ఆ ఎవిడెన్సెస్ అవి చూపించేసి ఎస్ఓటి వాళ్ళని కలిసేసి నేను స్టేషన్ బెయిల్ అయితే తీసుకోను, ఎందుకంటే అది తీసుకుంటే నేను కేసు యాక్సెప్ట్ చేసినట్టు కదా, మీకు దండం పెడతాను, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వచ్చేసాను. నా పని నేను చూసుకుంటున్నాను. నేను యూఎస్ వెళ్ళాను, యూఎస్ నుంచి వస్తుంటే రైల్వే స్టేషన్ నుంచి నన్ను తీసుకొని వెళ్ళారు లాక్కొని అర్ధరాత్రి. నువ్వు A11 ఉన్నావు అని తీసుకొని వెళ్ళి నార్సింగ్లో ఇంకో కేసు ఫైల్ అయింది నా మీద. కాదు, ఇప్పుడు రాజ్ తరుణ్ ఇప్పుడు వెల్ సెటిల్డ్, మాల్వి మల్హోత్రా వెల్ సెటిల్డ్, వాళ్ళతో లీగల్గా ఎదుర్కోవడం అంటే మీకు చాలా కష్టతరం కదా. ఇప్పుడున్నప్పుడు పొజిషన్లో వాళ్ళని ఎట్లా మీరు ఎదుర్కోగలుగుతారు? నేను అతన్ని నమ్మాను, నిజాన్ని నమ్మాను, ఇంకా హోప్తోనే ఫైట్ చేస్తానండి. ఇంకా అతను లేకుండా బతుకుతున్నా అన్నది నాకు లైఫే కాదు. సో నా లాస్ట్ వరకు నేను ఫైట్ చేస్తాను. ఫైనల్గా రాజ్ తరుణ్కి అండ్ మాల్వి మల్హోత్రాకి ఏం చెప్తారు ఫైనల్ వర్డ్స్? మాల్వి మల్హోత్రా ఈ మనిషిని వదిలేయాలండి, ఎందుకంటే మాకు ఇక్కడ కుటుంబం ఉంది, ఇది 11 సంవత్సరాల నుంచి ఉంది, కొట్టుకున్నా తిట్టుకున్నా అయితే విడిపోలేదు. అండ్ పేరుకి కుక్కలు ఆమెకు కనెక్షన్ ఉండదేమో, మేము పిల్లల్లాగే పెంచుకున్నాము, మాది ఫ్యామిలీలాగే మేము ట్రీట్ చేస్తున్నాము. ఆమెది అర్థం చేసుకొని ఆమె అబద్ధాలు చెప్పకుండా వదిలేస్తే మేము కొంచెం బాగుంటాం. థ్యాంక్స్ అండి. సో ఇది లావణ్య చెప్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో నేను రాజ్ తరుణ్ని వదిలే ప్రసక్తే లేదు, ఎందుకంటే తను నాతో 11 సంవత్సరాల పాటు ఉన్నాడు, తను రిలేషన్షిప్లో ఉన్నాడు, తను నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఒక మహిళ వచ్చి మధ్యలో వచ్చి మమ్మల్ని ఈ రకంగా డిస్టర్బ్ చేసింది, వాళ్ళిద్దరు కూడా నా పైన ఆరోపణలు చేశారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లన్నీ కూడా నేను పోలీసుల సమక్షంలో పెట్టబోతున్నా, వారిపైన నేను కంప్లైంట్ ఇవ్వబోతున్నాను. వారు ఏ రకంగా కూడా లీగల్గా ఎదుర్కొన్నా పర్వాలేదు, మేము రెడీగా ఉన్నామనేసి కూడా లావణ్య చెప్తున్నటువంటి పరిస్థితి.